పునరుద్ధానుడైన యేసును చూచిన స్త్రీలు శిష్యులకు వాక్యమును అందించారు, శిష్యులకు వర్తమానం అందించారు. ఏ శిష్యులైతే భూలోకమును తల్లకిందులుగా చేయువారని పేరు వచ్చిందో, ఏ శిష్యులకైతే క్రైస్తవులు అని అనబడ్డారో, ఏ శిష్యులైతే రక్షణ సువార్తను ప్రకటించడానికి లోకానికి వచ్చారో, భూలోకమును తల్లకిందులు చేయువారని బిరుదు వచ్చిందో, ఆ శిష్యులకు స్త్రీలు వెళ్ళి యేసును గూర్చిన సమాచారము, పునరుద్ధానుడైన యేసును గూర్చిన వాక్యాన్ని, సమాచారాన్ని వారికి అందించినప్పుడు వారు నమ్మలేదట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దినమున దేవుడు యేసయ్య తిరిగి లేచిన తర్వాత పలికిన ప్రతి మాట ఎందుకు వారితో పలికాడు, ఆయన పలకడములో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో, ఈ ఉదయకాలమందు ఆయన మనతో పలికితే బాగుండునో, ఎంత బాగుండునో అనే మనస్సు కలిగి మనం ఉండవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నా. యేసయ్య తిరిగి లేచిన తర్వాత, మృత్యుంజయుడైన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత, రాయి తొలగింపబడి ఆ మృతుడైనటువంటి యేసు సజీవుడై బయటకు వచ్చిన తర్వాత పేతురుకు కనపడలేదు, లేక రొమ్మును ఆనుకున్న యోహానుకు కనబడలేదు. పేతురు, యోహాను, యాకోబులను ఎప్పుడు కూడా పెట్టుకుని తీసుకుని వెళ్తారు, వారికి కనబడలేదు. యేసయ్య తిరిగి లేచిన తర్వాత మొదటిసారిగా కనబడింది ఎవరికంటే, ఎవరికి? మగ్దలేనే మరియకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదివారమున ఎక్కడ చదువుతున్నారు? ముందులైన వాళ్ళే చదవండి. ఒంట్లో తినండి గట్టిగా, ఒంట్లో ఊపిరి లేకుండా చదువుతుందట గట్టిగా. అది టోన్ అంటే అలా ఉండాలి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొచ్చిన మగ్దలేనే మరియకు మొదట కనబడాను. హల్లెలూయా! ఎవరు కనబడ్డారట? 7 దయ్యములు పట్టినటువంటిది, పాపాత్మురాలు అనే బిరుదు కలిగినటువంటి ఆమెకు దేవుడు ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా దైవ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన ప్రేమ, పునరుద్ధాన విజయము, పునరుద్ధాన ఫలితములు, ఇలాగ పునరుద్ధానముల గురించి అనేక విషయాలు దైవదాసులు ప్రకటన చేస్తూ ఉంటారు. కానీ ఈ పునరుద్ధానుడైన యేసు మొట్టమొదటగా 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేనే మరియకు కనబడ్డాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఆమెకు కనబడి యేసయ్య ఆమెతో మాట్లాడిన మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మగ్దలేనే మరియకు యేసయ్య కనబడి, బాగున్నావమ్మా, చాలా సంతోషం, శిష్యులు ఎవరు రాలేదు, నువ్వన్నా వచ్చావు, ఎవరన్నా వస్తారేమో కనిపెట్టావు, నువ్వన్నా వచ్చావు చాలు అని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరామర్శించలేదు. అక్కడ పరిస్థితి వేరు. యేసయ్య బయటకు వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితి వేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పలికిన మొదటి మాట యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం మనం చదువుదాం. అమ్మా అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఎక్కడ ఉంచితివో నాతో చెప్పము, నేను ఆయనను మోసుకొని ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచారు. మొదటి మాటలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య తిరిగి లేచిన తర్వాత మొదటి మాటలు
ఏమని? అమ్మా ఆ, ఎందుకు ఏడ్చుచున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుచేత ఈ మాట రాయబడి ఉన్నది? దేవుడు శిష్యులకు ఎందుకు కనపడలేదు? దేవుడు శిష్యులతో ఎందుకు మాట్లాడలేదు? ఒక స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆమె చేసిన కార్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. పలానా వారికి జవాబు వచ్చింది ప్రార్థనకు, పలానా వారి ఇంటిలో శుభకార్యం జరిగింది, పలానా ఇంటిలో మేలు జరిగింది, నా ఇంటిలో మేలు జరగలేదు అంటే నీవు చేసే కార్యము, నీవు చేసే పని, నీవు వచ్చే విధానము, నీవు దేవునిలో ఎదిగేటువంటి విధానము ప్రభువుకు నచ్చినదై ఉండాలా. అలాంటప్పుడు నీకు ప్రార్థన వచ్చినా రాకపోయినా, విశ్వాసం ఉన్నా లేకపోయినా, దేవుని గురించి లోతైన అనుభవము నీకు ఉన్నా లేకపోయినా, దేవుడు మెచ్చదగినది నీలో చేసిన పని యేసయ్యకు నచ్చాలి. ఆమె ఏం చేసిందంటే 20వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనాలు చదువుదాం. మరొకరు చదవండి. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చెను. ప్రియమైన ఎంత చక్కని మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదివారమున ఇంకా చీకటిగా ఉండగానే పెందలకడనే ఆమె సమాధి యొద్దకు వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం అనుకుంటున్నాం నీ హృదయ శుద్ధి నుండేమో అనుకోవడము పొరపాటు లేదు. కానీ దేవుని యొక్క దర్శనము పొందినటువంటి మనము దేవుని పని కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాటలు ఒక్కొక్క అపోస్తలుడు ఒక్కొక్క రీతిగా వ్రాశాడు. వారి రాసిన విధానమును బట్టి మనం నేర్చుకోవాలి. కానీ ఆయన ఇలా ఎందుకు రాశాడు, ఆయన అలా ఎందుకు రాశాడు అని ఈ దినాలు కొట్టుకు చచ్చిపోతా ఉన్నారు చాలా మంది. ఇక్కడ ఆదివారం నాడు చీకటిగా ఉండగానే పెందలకడనే ఆమె సమాధి యొద్దకు వచ్చెను. కొన్ని వేల సార్లు చెప్తాను, తెల్లవారుజామున రాక్కర్లేదు, వెలుగు రాకముందే రాక్కర్లేదు, సమయానికి ముందు రెండమ్మా అని వందనాలు పెట్టి చెబుతూ ఉన్నాను. ఎందుకు ఆధిక్యత నీకు వస్తుంది? ఇవాళ ఉదయకాలం ముందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సోదరి నాకు ఫోన్ చేసింది 7:15 ఆ ప్రాంతంలో. అయ్యా, నాకు వాంతులు విరోచనాలు, నాకు వాంతులు విరోచనాలు, ఏమైపోతానో, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలో, నీరసమైపోతానో, నా కోసం ప్రార్థన చేయమని అడగలే. ఈవేళ పరిశుద్ధ దినమున, పునరుత్థాన దినమున ఆయన సన్నిధికి రానేమో అని చెప్పండి భయంగా ఉంది. చిన్న ప్రార్థన చేశాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువా, నిజముగా నీ సన్నిధికి ఆ బిడ్డ రావాలని ప్రార్థన సహాయము కోరితే విరోచనాలు, వాంతులు నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామము యొక్క అధికారములో ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేశాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 9:15కు నేను ఇక్కడికి వచ్చాను. నాకు మొట్టమొదట ఎదురైంది ఆమె. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. వచ్చింది అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత ఎంత ఆలోచన. పెందలకడ రావాలన్న జ్ఞానం లేనివాడు ఆశీర్వాదం పొందలేడు. వాడు కృతజ్ఞత లేనివాడు. నువ్వు ఎన్ని పుట్టుకలు ఆచరించు, ఎన్ని గుడ్ ఫ్రైడేలు ఆచరించు, ఎన్ని ఈస్టర్లు ఆచరించు, కానీ దీవెన నీ ఇంటికి కలగాలంటే నీవు ముందుగా, అందరికన్నా ముందుగా అటెండెన్స్ నీకు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మొట్టమొదటిగా ఆమె చూచాడు. ఎప్పుడు వచ్చిందామే? ఇంకా చీకటిగా ఉండగానే పెందలాడే. ఎవరైతే ఈ పెందలాడే వస్తారో చెప్తాను. నేను రోగంతో ఉన్నప్పుడు, నేను బాధతో ఉన్నప్పుడు, నేను కష్టంతో ఉన్నప్పుడు, నేను భర్తకు దూరంగా ఉన్నప్పుడు, భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, బిడ్డలు నన్ను చూడనప్పుడు, అనేక సమస్యలు ఉన్నప్పుడు నా దేవుడు కనికరించి నాకు ఆరోగ్యం ఇచ్చి
రాడు, ఎన్నడూ రాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నన్ను ఎందుకు ఆశీర్వాదం లేదు? పెందల కాడ రండమ్మా, పెందల కాడ రండయ్యా, ఎంత చెప్పు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడు నన్ను దీవించయ్యా, దేవుడు నన్ను ఆశీర్వదించయ్యా, నా వ్యాపారం అభివృద్ధి పరిచయ్యా, ఎందుకు చేస్తాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దిగులుతో బతుకుతున్నావని ఆ ఎంగిలి మెతుకులు పాడేసినట్టు ఏదో కాస్త చెయ్యేస్తాడు అంతే తప్ప, నువ్వు వృద్ధిలోనికి రావాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి. పెందల కాడ లేచింది ప్రియమైనటువంటి. ఆసక్తి ఏమిటంటే, యేసు ఆమెలో బలహీనత ఉంది, నేను కాదనడం లేదు. ఏమిటా బలహీనత? యేసు ప్రభు తిరిగి లేచాడన్న ఆలోచన ఆమెకు లేదు. సమాధిని చూద్దాం. ఏం చూద్దాం? సమాధిని. గుళ్ళో వాక్యం విందాం, ప్రార్థన చేయించుకుందాం అని మనసు కాకపోయినా గుడి చూస్తే చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మా టీవీలో వాక్యాలు వింటున్నాను. మాది కరెక్ట్ అయినటువంటి వాక్యము, మాది వాక్యానుసారమైన ప్రసంగాలు, ఆత్మానుసారమైన ప్రసంగాలు. ఆత్మలో వర్ధిల్లాలంటే మా సంఘానికి రండి. నిజమైన ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, సత్యవాక్యాన్ని నమ్మండి అని చెప్పేవాడు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిటింగ్పేటలో ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో ఒక వృద్ధురాలను పిలిచి, అమ్మా, మరి మీ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు కదా, నీకేమైనా అర్థమవుతుందా అని అడిగితే, లేదయ్యా, ఆయన ఏం చెప్తున్నాడు మాకేమీ తెలియదయ్యా, ఏదో చెప్తాడు, ఏం చెప్తాడో మాకేమీ తెలియదు. నేను ఆ వృద్ధురాలను అడిగాను, అమ్మా, ఏమి అర్థం కానప్పుడు, ఏం చెప్తాడో నీకు తెలియనప్పుడు, ఆ చెప్పేది ఏమిటో నీకు ఏమాత్రం బోధపడనప్పుడు, చాలా సంఘాలు ఉన్నాయి కదా, ఎందుకు వెళ్ళకూడదు ఆ సంఘానికి? చొప్పిచ్చు కొట్టినట్టు చెప్పింది నాకు. ఏయా, మై గారు ప్రసంగం నాకు అర్థం కాకపోతే, మై గారు మాట నాకు అర్థం కాకపోతే, మై గారు ఏం చెప్తున్నాడో మాకు తెలియకపోతే, కన్న తండ్రిని వదిలిపెట్టాలమంట వేటయా? బుద్ధుండి మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? ఇంకోసారి వేరే సంఘానికి రానంటే మర్యాదగా దక్కదు. పోదలకి నా సంఘమయ్యా, నా సేవకుడు మాట అర్థం కాకపోతే ఏంటయ్యా, నా కోసం ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నా సేవకుడు నా తల మీద అలా చెయ్యేస్తే చాలయ్యా. అది పునాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము నుండి అయినా నీ ఈస్టర్ పండుగ ఆచరించి నీకు దండం పెడుతున్నాను. పెందలాడే రాని నీకు ఆశీర్వాదం రాదు. ప్రభు మీద ఆయాసపడకు, నువ్వు చెయ్యి, అడుగు. రెండవది ఏమిటంటే, ఆమె ఆసక్తి కలది. ఏం చూడాలని? నువ్వు మందిరానికి ఏం చూపించడానికి వస్తున్నావు? ఏ ఉద్దేశంతో వస్తున్నావు? ఏ ఆలోచనతో వస్తున్నావు? ఆమె మందిరమును చూడాలని ఆసక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన యొద్దకు వచ్చేవారు ఏ ఆసక్తితో ఉన్నారో. కీర్తన గ్రంథము 69 కీర్తన 9వ వచనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 69 వచనం మరొకరు చదవండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భర్త కన్నా, భార్య కన్నా, కుటుంబం కన్నా, బిడ్డల కన్నా, సంసారము కన్నా మందిరమును ప్రియముగా ఎంచే మనసు నీకు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒంటరిగా వెళుతున్నాను, ఏమైపోతానో, ఎవడు కిడ్నాప్ చేస్తాడో అనుకోలేదామే. మందిరమును చూడాలి అంతే. ఆసక్తి కలిగి బయలుదేరింది. దావీదును చూడాలి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చూచాడు. అంతేకాదు, దేవుని మీద ఎంత ప్రేమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఏమి యేసు లేడని చెప్పి వెళ్ళి శిష్యులకు తెలియచేసింది. అయ్యా, మీరు పేతురు గారు, యోహాను గారు, దయచేసి రండి, సమాధిలో యేసయ్య లేడు అని చెప్పగానే వాళ్ళు బయలుదేరి వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు లోపలికి వెళ్ళి చూశారు. వారికి ఏమీ కనపడలేదు. పేతురు, యోహాను చూశారు, కానీ ఆయన చుట్టబడి ఉండటం వస్త్రములు తప్ప ఏమీ కనపడలేదు. అక్కడ రాయబడిన మాట 10వ వచనం 20వ అధ్యాయము యోహాను సువార్త 20. ఇంకొకటి చదవనండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 10-11 వచనాలు. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు
యేసు కనపడలేదని, యేసు కార్యము చేయలేదని, యేసు అద్భుతము జరిగించలేదని, యేసు ఉద్యోగం ఇవ్వలేదని, యేసు వివాహము చేయలేదని, యేసు సంతానం ఇవ్వలేదని అప్పుడు శిష్యులు యేసును కనబడనందున వారు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. వారితో పాటు మగ్దలేనే వెళ్ళాలి కదా, స్త్రీ కదా. శిష్యులే వెళ్ళిపోయినప్పుడు ఆమె ఏం చేస్తుంది అక్కడ? అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, అయ్యా యేసు ఏమైపోయాడు, నా యేసు ఏమైపోయాడో, తిరిగి లేస్తానని చెప్పిన మాట ఆమె ఇంకా గుర్తులేదు. వారు యూదులకు ఉన్నటువంటి ఆలోచన ఆమెకు లేదు. ఆ వంచకుడు సజీవుడే ఉండగా మూడో దినము లేస్తాడని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉందని వాళ్ళు చెప్తున్నారు, కానీ వీళ్ళకి లేదు. శిష్యులు కూడా ఖాళీ సమాధి ఉందంటే నమ్మలేకపోయారు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఆమె బయట నిలబడి ఏడుస్తున్నది. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? హన్న తీయక్కర్లేదు. హన్న మందిరానికి వచ్చింది, దుఃఖంతో ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది. దేని కొరకు? దేని కొరకు చెప్పండి? సంతానము కొరకు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, నువ్వు గుడికొచ్చి ఏడ్చావు, భర్తను మార్చమని, భార్యను సరిచేయమని, బిడ్డల్ని ప్రయోజకులు చేయమని. లేక మరొకటి జరిగిందా? జరగదు. ఎందుకు జరగదు? నువ్వు యేసు కొరకు ఏడవడం లేదు. ఆత్మలో చల్లారిపోయాను, ఏడవగలుగుతున్నావా? మొదటి ప్రేమ పోగొట్టుకున్నాను, ఏడవగలుగుతున్నావా? దేవునితో సహవాసము చేయడం మానివేశాను, ఏడవగలుగుతున్నావా? కృపావరాన్ని పోగొట్టుకున్నాను, ఏడవగలుగుతున్నావా? నా యేసు నాకు కావాలి. నువ్వు ఉంటే నాకు పాట పాడడం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుకు నచ్చింది. మనుషులకు నచ్చేది కాదు మనం చేసేది. మనుషులు సగం మంది మెచ్చుకుంటారు, సగం మంది మెచ్చుకోకపోవచ్చు. సగం మంది మంచివాడనొచ్చు, సగం మంది చెడ్డవాడనొచ్చు. కానీ మనం చెడ్డవారని అన్నందు వలన మాత్రమే కాదు, కృప వలన మాత్రమే ఆయన మనను ప్రేమించేవాడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఏడుస్తున్నదో, తన కొరకు ఏడుస్తున్నదో, తను కనపడలేదని ఏడుస్తున్నదో, తను మోసుకుని వెళ్ళాలి అని ఏడుస్తున్నదో, ప్రభు శిష్యుల కన్నా, తండ్రి యొద్దకు ఎక్కే వెళ్ళేదానికన్నా మిన్నగా మరియను ఎంచుకున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు, ఏమని? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్వరము వినే ధన్యత, తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన యేసు స్వరము వినే ధన్యత ఎవరికి దొరికింది చెప్పండి? ఎవరికి దొరికింది? మరియకు దొరికింది. మొదటి మాట, ఎందుకంటే ఎక్కువ చదువు చెప్పుకుంటే దానికి సరిపోద్ది. రెండవ మాటలకు వెళదాం. మరొకరు తీయండి. 20వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని అక్కడ వారు నన్ను చూతురని వారికి తెలుపుడెనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ ఆధిక్యత కూడా స్త్రీలకే దక్కింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు కొరకు వచ్చిన స్త్రీలు, పురుషులు తక్కువ ఉంటారు. ప్రతి సంఘములో ఎవరంటారు? స్త్రీలు ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా ఉండి కొట్టుకు సత్తారు, అంది తేడా. కానీ వీళ్ళు అటువంటి వాళ్ళు కాదు. ఎవరు వీళ్ళు? మరియా, యాకోబు తల్లి అయిన మరియా, ఇంకా సొలేమి, వీళ్ళందరూ కలిసి ఏక మనస్సుతో బయలుదేరారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా బయలుదేరారు? దేవునికి ఇష్టమైన పని వాళ్ళు ఏం చేశారు అనేది, మీరు గ్రూపుగా వస్తున్నారు కదా, ఒక్కొక్క ఏరియా నుండి గ్రూపుగా దైవ సన్నిధికి వస్తూ ఉన్నారు. మీరు దైవ సన్నిధికి వస్తున్న విధానాన్ని ఎవరు పోలీసు వాళ్ళు కనిపెట్టకపోయినా,
పక్క నడిచేవాళ్ళు కనిపెట్టకపోయినా నువ్వు నడిచి దైవ సన్నిధికి వస్తున్నటువంటి నీ యొక్క సిద్ధపాటు, నీ యొక్క మనసు, నీ యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళమన్నాడు? ఆయన ప్రవర్తనంతటిలో ఆయన అధికారమును ఒప్పుకొని ఏం చేయాలా? భయముతో ఆయన సన్నిధికి వెళ్ళవలసిన వారు ఉన్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం, అందరూ తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. బైబిల్ చదివే వాళ్ళు ఇక్కడి నుంచి ముందుకు వచ్చి కూర్చోండి. వెనక కూర్చున్న వాళ్ళు సంఘములో కూడా బైబిల్ చదివే అవకాశము ఇవ్వబడదు. ముందు కూర్చున్న వారు మాత్రమే, వెనకాల కూర్చున్న వాళ్ళు చదివినా ఆపేసి ముందున్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే, జాగ్రత్తగా వినండి, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలొమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి ఆ రాయి ఎవరు పొర్లింతురని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. చాలండి ప్రియమిత్రుడు దేవుని బిడ్డలారా, వారు చేసిన ఫ్యాన్ తగులుతుంది, వారు చేసినటువంటి కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వారిలో ఏక మనసు ఉన్నది. ఏక మనసుతో వారు యేసయ్య సమాధి దగ్గరకు వస్తూ ఉన్నారు. విశ్వాస పునాది వారికి లేకపోవచ్చు, ప్రార్థన పునాది వారికి లేకపోవచ్చు, యేసుక్రీస్తు పలికిన మాటలు జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ యేసు మీద ఉన్న వారి ప్రేమ గొప్పదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వారిలో సిద్ధపాటు కనపడతా ఉన్నది. ఏం కనపడుతుంది వారిలో? సిద్ధపాటు. ప్రియమిత్రుడు దేవుని బిడ్డలారా, యేసయ్య దేహము పాడవకూడదు. యేసయ్య దేహము పాడవకుండా ఉండాలంటే సుగంధ ద్రవ్యములను దేహానికి పూయాలి. ప్రియమిత్రుడు దేవుని బిడ్డలారా, ఆ శనివారం నాడు విశ్రాంతి దినము గనక ఏ అంగడి ఉండదు. కాబట్టి యేసయ్య దేహానికి తెల్లవారితే ఆదివారం అనగా వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పొయ్యాలి అంటే వాడు శుక్రవారం సాయంకాలమే కొనాలి. ఆదివారము తెల్లవారుజామున యేసయ్య సమాధి యొద్దకు వెళుతున్న వీరు శుక్రవారం రాత్రే, శుక్రవారం సాయంకాలమే వారు సుగంధ ద్రవ్యములను సిద్ధపరుచుకున్నారు. ప్రియమిత్రుడు దేవుని బిడ్డలారా, ఆదివారం గుడికి వస్తున్న నీవు ఆదివారం కాదు ఇస్త్రీ చేసుకునేది, శనివారం రాత్రే ఇస్త్రీ చేసుకోవాలా. సిద్ధపాటు ముందుగానే సిద్ధపరచబడాలి. ప్రియమిత్రుడు దేవుని బిడ్డలారా, ఒక్కసారి నేను ఆదివారం నాడు ఇస్త్రీ చేసుకున్నాను, కరెంటు పోయింది. వేరే ఇస్త్రీ బట్టలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇస్త్రీ లేకుండా ఏం చేయాలా? టైం అయిపోయిందని. అప్పటి నుంచి శనివారం ఎంత లేట్ అవునా, శనివారం రాత్రి 12 దాటినా ఇస్త్రీ చేస్తేనే పండుకుంటాను నేను. సిద్ధపరచవు. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి, పునరుద్ధాన దినమును ప్రభునందు ఆనందించాలి. అందరికన్నా ముందు నేనే కనబడ్డం కాదు, నీ హృదయాన్ని సిద్ధపరచుకునే అనుభవం కావాలి. నీ హృదయాన్ని సిద్ధపరచుకునే అనుభవం ఎవరికి ఉంటుందో ప్రభు దృష్టిలో వారు ఉంటారు. ఎందుకు ఇంతవరకు నీ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకముగా ఎందుకు లేరు? చూడుము, నేను నిన్ను అరిచేతులలోనే చెక్కుకున్నానన్న దేవుడు ఎందుకు నీకు నాకు కార్యము చేయడం లేదు? సిద్ధపాటు లేదు. ప్రియమిత్రుడు దేవుని బిడ్డలారా, వారు నలుగురు బయలుదేరి, మాకన్నా ముందు నువ్వు నడుస్తున్నావేంటి, మా వెనక నువ్వు నడు, ఏంటి మా పక్క నడవడానికి నువ్వు అర్హత లేదు సుమా అని అనలే. వారు నలుగురు ఒకే మాట, మనము యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళుతున్నాము కదా, ఆ పెద్ద రాయిని ఎవరు పొర్లిస్తారు? ఎలాగ యేసయ్య సమాధి దగ్గరకు, యేసయ్య పరుండబెట్టబడిన స్థలం యొద్దకు మనం వెళ్ళగలము అనే ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. నీ గుడి గుంచేటప్పుడు పోయిన వారమే అది ఇట్టుంది, పోయిన వారమే అది ఇలా చూసింది, పోయిన వారమే ఆయన ఇలా నవ్వాడు, ఈ తప్ప యేసుని గురించి సంభాషించుకునే సంభాషణ ఒక్కటి ఉండదు.
ఒక్కటి ఉండదు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా. నువ్వు మందిరానికి నువ్వు మెట్లెక్కి వస్తూ ఉన్నప్పుడు, దైవ సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు ఎటువంటి సంభాషణ కలిగి ఉంటున్నావో, ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నావో దేవుడు గమనిస్తూ ఉంటాడు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా. దేవుడు గమనిస్తూ ఉంటాడు. వారి మంచి మనసు ఆలోచన చేయండి. స్త్రీలు ఏక మనసు కలిగిన వారై, ఏక అభిప్రాయం కలిగిన వారై, వారందరూ కూడా యేసు దేహానికి సుగంధ ద్రవ్యములు పూయాలని వచ్చారు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా. దారిలో వారు మాట్లాడుకుంటున్నారు, మన కొరకు ఆ రాయిని ఎవరు పొల్లిస్తారు? యేసు దగ్గరికి వెళ్ళడానికి మనకు ఆటంకాన్ని ఎవరు తొలగిస్తారు? ఆ మనసు కలిగి వచ్చారు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా. శిష్యులకు దర్శనం ఇవ్వలేదు దేవదూతలు. ఎవరికిచ్చారు? ఎవరికిచ్చారు? సిలువ వేయబడిన యేసుని మీరు ఎదుగుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని వారికి చెప్పాడు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా. గమనించండి, వారెంతో సంతోషముతో యోహాను సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త చదివగా. నెక్స్ట్, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, గమనించండి, అక్కడ వారు ఏమి పొందుకున్నారో, అక్కడ వారికి ఏమి చెప్పబడిందో, ఏమి ఆజ్ఞ జారీ చేయబడిందో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ ఆ సంగతి శిష్యులకు చెప్పడానికి తీరుబడిగా నడవడం లేదు. ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిగెడుతున్నారు. దేవుని పని కొరకు పరిగెత్తుకునే అనుభవం ఉందా? దేవుని యొక్క పని నిమిత్తము త్వరపడే అనుభవం నీకుందా? యేసు తిరిగి లేచాడనే అనుభవం వారికి లేకపోయినా, నీ ఎంత ప్రార్థన అనుభవము, నీ ఎంత భక్తి అనుభవము, నీ ఎంత విశ్వాస అనుభవము లేకపోయినా ఇతరులకు, దేవుని పని కొరకు పని చేయడానికి త్వరపడాలి, పరిగెత్తాలి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా. అబ్రహాము 100 ఏళ్ల వయసు కలిగినటువంటి వాడు. యెహోవా ఆయనకు కనపడినప్పుడు ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి త్వరగా పరిగెత్తి అని రాయబడి ఉన్నది ప్రియమైనటువంటి దేని బిడ్డలారా. ఈనాడు పరిగెత్తుకుని వచ్చాను, అమ్మో టైం అయిపోయింది. గమనించండి, సినిమా హాల్లో టికెట్లు ఇచ్చే కౌంటర్ నుండి ఆ గేట్ కాడ టికెట్ చింపేటువంటిది ఇంత దూరం ఉంటుందేమో. టికెట్ తీసుకున్న తర్వాత ఎవడు నడిచి వెళ్ళడు, అక్కడికి ఎవడు నడిచి వెళ్ళడు. అక్కడి నుంచి ఇక్కడికి ఏం చేస్తారు? ఒకడినొకడు తోసుకుంటూ, ఏం కప్పు మునిగిపోయింది అక్కడ, ఏమో బిగిన అయిపోయిందేమో. మనకు ఆఖరణ మామిడి చెక్కల్లాగా ఆశీర్వాదం వస్తే చాలు, వచ్చేస్తాం మనం. త్వరపడే అనుభవం నీకు లేదు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా. సమయం పరిగెడుతుంది కనుక నేను రిఫరెన్స్ లేవును ఏమనుకోవద్దు. మరో అనుభవం మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక అనుభవం 3. మొదటిది ఏంటి? మర్చిపోకూడదు మీరు. మొదటిది, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? రెండవది, మీకు శుభమగును గాక, భయపడవద్దు. ఈ ఆదిత్య దాని గురించి వివరించడానికి 7 మాటలు చెప్పాలంటే 7 పావు గంటలు దాటుతాయి కాబట్టి కనీసము వదిలేస్తానంతవరకు అవుట్లైన్ ఇస్తూ ఉన్నాడు. 3వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, యేసయ్య సిలువ వేయబడ్డారు. శిష్యులందరూ భయపడి దాక్కున్నారు. 2 మాత్రము, కలయోపాన వాడు మరొకడు, 2 కలిసి ఎమ్మాయి గ్రామానికి వెళతా ఉన్నారు. ఎప్పుడైతే వారు వెళుతున్నారు కానీ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసయ్య గురించి మాట్లాడుకుంటున్నారు. మీకు అనేక సార్లు చెప్తూ ఉంటాను, వాక్యం అయిపోయిన తర్వాత 2 కూడి నడుస్తుంటే వాళ్ళ ఇంటికి చేరే వరకు దేని గురించి మాట్లాడాలి? అంతేగాని ఏం కూర వండావు, నేను ఇప్పుడు ఇల్లు వండుకోవాలి, మా ఆయన సచ్చినోడు తీసుకొచ్చాడు చేప చేయలేక సత్తనానం, ఈ కాదు నువ్వు మాట్లాడుకునేది. ఏ వాక్యం విన్నావో ఆ వాక్యముల గురించి నీవు మాట్లాడుతూ నడవాలి. యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించే దేవుడు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, సంతోషపడతాడు.
మన గురించి మాట్లాడుకుంటే ఇద్దరు నడిచి వెళ్తున్నావు, ఎవరు నీకు పేరెత్తారు, వెళ్ళిపోయేదాన్ని టక్కన ఆగిపోతావు, ఎందుకంటే నా పేరెత్తారు ఏంటని చూద్దామని. తన గురించి మాట్లాడుకునేవారు, తన్ను వెతికేవారు, తను కావాలని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారేమని యేసు ఎదురు చూస్తున్నాడు, కానీ ఎవరూ కనపడడం లేదు. వీళ్ళిద్దరు కనపడ్డారు. వారి దగ్గరకు వచ్చి వారితో పాటు ఆయన నడిచాడు. ఎంత చక్కని మాట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈనాడు యేసు నీతో ఉండడం లేదు. యేసుని యొక్క విశ్వాస జీవితంలో పునరుద్ధానుడని యేసు నీకు కూడా నడవడం లేదు. ఎందుకో తెలుసా? ఆయన గురించి సంభాషించవు. ఊరోళ్ళు సంభాషణ అంతా నీకు కావాలి. ఒక ఇంటికి వెళితే టైం అయిపోయినా నీ సంభాషణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి. గుర్తుపెట్టుకోండి, మనము ఎవరి గురించి మాట్లాడతామో, ఎవరి గురించి చెడు చెప్తామో ఇంటూ 100 మనం అనుభవించాలా. ఇంటూ 100 మనం అనుభవించాలా. నాకు అందుకే భయము ఎవరి గురించి అన్నా చెడు చెప్పడం. అంటే చెడు చెప్పకూడదు. ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చినా ప్రార్థన చేయని చెప్తాను నేను. ఇలా ఉంది పరిస్థితి, ప్రార్థన చేయండి. అంతేగాని ఆమె మంచిది కాదు, ఆయన మంచోడు కాదు, ఆయన అటువంటి వాడు, ఈయన ఇటువంటి వాడు, వాడు ఇంటూ 100 వాడికి, వాడి భార్యకు, వాడి భర్తకు, వారి పిల్లలకు, వాడి కుటుంబానికి ఏం తెచ్చుకుంటున్నాడు? జహాజీ వలే శాపాన్ని తెచ్చుకున్నాడు. చాలామందికి సంగతి తెలియదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దాని పేరు దురాభిమాన పాపము అంటారు. అభిమానమునకు ఎగినెస్ట్ దురాభిమానము. ఆ దురాభిమానములో పడిపోకుండా నీ సేవకుని ఆపుమంటున్నాడు భక్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, వారు యేసును గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా యేసయ్యకి చెప్తున్నారు, నీకు తెలియదా? యెరూషలేములో జరిగిన సంగతులు నీకు ఇంకా తెలియదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వారితో మాట్లాడిన మాట, ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము చూడండి అమ్మా. యేసయ్య వారితో మాట్లాడిన మాట. మోషేయు సమస్త ప్రవక్తలను లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అజ్ఞానములో ఉన్నటువంటి ఆ ఇద్దరు శిష్యులకు దేవుడు లేఖనమును అనుసరించి తెలియచేస్తూ ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసు నీకు తెలియని దానిని బోధించగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిని గద్దించాడు. పై వచనంలో చూస్తే 26వ వచనంలో దేవుడు వారిని గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాం, వారికి తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసయ్య వారికి ఆ రొట్టెను విరిచిచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత 32వ వచనములు అంటాడు. ఆ మాట చూడండి. త్రోవలో మనతో మాట్లాడినప్పుడు, బోధపరుచుచున్నప్పుడు మన హృదయములు మండలేదా అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మన దేవుడు మనకు తెలియచేసే దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. పునరుద్ధానుడైనటువంటి యేసు తన గురించి సంభాషించుకుంటున్నటువంటి శిష్యులతో నడిచి వారి దగ్గరకు వెళ్ళి వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచినట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి మాట, అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? రెండవది, శుభము కలుగునుగాక, భయపడకుడి. మూడవది, దేవుడు వారికి గ్రంథములో, ధర్మశాస్త్రములో మోషే రాసిబడినటువంటి తన్ను గూర్చిన రాయబడినటువంటి వాటిని వారికి బోధ పరిచయను, విషద పరిచయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యులు దేవునితో నడిచిన వారు, దేవుని కార్యాలు చూచిన వారు, దేవుడిచ్చినటువంటి అధికారమును అనుభవించిన వారు సిలువ వేయబడిన తర్వాత చెదిరిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క శిష్యుడు తప్ప 10 మంది శిష్యులు, మిగతా 10 ఒకటి చచ్చిపోయాడు, గొడవలేదు, 10 మంది శిష్యులు వెళ్ళిపోయారు. ఒక్కడే ఉన్నాడు. యేసయ్య సిలువలో పలికిన 3వ మాట ఆ శిష్యుడితోటే, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు యోహానుతో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటంటే, మనము ఆయనకు దూరమైన ఆయన మనకు ఎన్నడూ దూరము కాడు. హల్లెలూయా. వారందరి గదిలో ఉన్నారు. ఆ 10 మంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకడు లేడప్పుడు 10 మంది ఉన్నారు. యేసయ్య వారి మధ్య నిలిచాడు. 36వ వచనం, అదే అధ్యాయం 36వ వచనం. మరొకరు చదవండి.
ఇట్లాగూ మాట్లాడుచుండగా మధ్యన నిలిచి సమాధానమవునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులే యేసు లేకపోవడం వల్ల వారి మధ్యలో కలవరము, శిష్యులే వారితో యేసు లేకపోవడం వల్ల వారికి అసమాధానము, శిష్యులే యేసు వారి మధ్య లేకపోవడం వల్ల వారికి భయము. ఈనాడు నీ కుటుంబంలో యేసు లేకపోతే, నీ జీవితంలో యేసు లేకపోతే, నీ ప్రతి అడుగులో యేసు లేకపోతే కలవరము, భయము, వేదన నిన్ను వెంటాడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన్ను ఏర్పరచుకున్న బిడ్డలు, తన కొరకు సిద్ధపరచుకున్న బిడ్డలు బలహీనులై, పిరికి వారై, మరణ భయము కలిగిన వారై, తలుపులు వేసుకుని రోమా ప్రభుత్వానికి కనపడకుండా దాక్కున్నా దేవుడు వారి మధ్య నిలిచి ఏమన్నాడు? మీకు సమాధానమవును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు సందేహించారు. సందేహిస్తే ప్రభు అన్నాడు, అబ్బాయి నేనేం పోతాను కాదురయ్యా, నా చేతులు నా దేహాన్ని చూడండి, కాలుతో ఏమనుంటే ఈయనకి తిని చూపిస్తాను. తను తాను ఏం చేస్తున్నాడు? వారికి రుజువు పరుచుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన కార్యాలు నీ జీవితంలో రుజువుపరిచేవాడు ఆయన, తను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు ఆయన. బలహీనుడను, ప్రభుకు దూరమయ్యాను, ప్రార్థనకు దూరమయ్యాను, విశ్వాసానికి దూరమయ్యాను, మొదటి ప్రార్థన, మొదటి భక్తి, మొదటి విశ్వాసమునకు దూరం అయిపోయిన భయపడవద్దు. నీవు విడిచినా ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 10 మందిని బలపరుస్తున్నాడు. వాళ్ళ 10 మందికి తను తాను రుజువుపరుచుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. యేసయ్య తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత శిష్యులను బలపరుస్తున్నాడు, శిష్యులకు అధికారం ఇస్తున్నాడు, శిష్యులను ధైర్యపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక మాటలోకి వెళదాం. ఇంకొకడు మిస్ అయిపోయాడు. ఎవరు చెప్పండి? తోమా మిస్ అయిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది 20వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది, చూడండి. ఆయన ఏమన్నాడంటే, నేను సామాన్యంగా నమ్మే వ్యక్తిని చెప్పండి. బాప్టిస్ట్ పాలెంలో ఒక సోదరుడు, దేవరాజు గారికి తెలుసు, నాతో వాదించేవాడు దెయ్యాలు లేవని. ఈ రోజుల్లో దెయ్యాలు ఉండడం ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్నాయి, ఆ రోజుల్లో దేవుడు వాటన్నిటినీ వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు దెయ్యాలే ఏవి లేవని ఎప్పుడు వాదిస్తూ ఉండేవాడు. ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి చాలాసేపు అయిపోయింది, 1 గంట దాటేసింది, ఇంకా ప్రార్థన జరుగుతుంది. నా దగ్గరికి వచ్చి, అన్నా కాసేపు పండుకుంటానన్నాడు. సరే వెళ్ళి గదిలో పండుకున్నాడు. అరుస్తున్నాడు, పిలుస్తున్నాడు, నోటంట మాట్లాడలేదు, చెయ్యి కదుపుతున్నాడు, చెయ్యి కలడం లేదు. ఏంటో తెలుసా? ఒకటి పీకి పిసికేస్తుందంట, ఒకటి 2 కాళ్ళు తిప్పేస్తుందంట. ఏంటయ్యి చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు రక్తమే జయమనడానికి నోరు రావట్లేదు. మేము ఎదురుగుండా కనపడతా ఉన్నాం, పిలవడానికి నోరు రావడం లేదు. ఒక ఇన్ని సంవత్సరాలు, ఇంచుమించు 5-6 సంవత్సరాలు వాదించాడు. ఏమనంటే, దెయ్యాలు లేవు. కనికరం గల దేవుడు ఒక 15 నిమిషాల తర్వాత ఆ దెయ్యాలని గద్దించాడు, వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఆయాసపడతా పరిగెట్టుకుంటూ వచ్చి మా ముందు పడ్డాడు. అన్నయ్య ఉన్నాయి. ఏంటయ్యా ఉండే? దెయ్యాలన్నా? లేవా? ఎక్కడున్నాయి? లేదన్నా. నా కాళ్ళు 2 నొక్కేసి తిప్పేస్తాడే, 2 కాళ్ళు పట్టుకుని గుండెల మీద కూర్చుని పీకి పిసికేస్తుంది. మిమ్మల్ని పిలుస్తాను, మీరేమో చూడడం లేదు, నా ఇంకా అరుస్తున్నాను, గొంతులోంచి మాట రావడం లేదు. ఉన్నాయన్నా. అనుభవం వచ్చిందా? దేనైనా అనుభవం ఉంటేనే ఈ రోజు మొదలుకుని ఆ దెయ్యాలకు నువ్వు థ్యాంక్స్ చెప్పు. అవి తిప్పకపోతే, అవి మెడ పిసకపోతే, నువ్వు దెయ్యాలు నమ్మే అవి మేలే చేస్తాయిరా. దేవుని బిడ్డలకి ఏం చేస్తాయి? కీడు చేస్తాను అనుకుంటాయి, కానీ ఏం చేసేస్తాయి? చివరికి మేలే చేస్తాయి. అందుకని వాటికి ఒక థ్యాంక్స్ చెప్పాలి అప్పుడప్పుడు మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు బలహీనురాలవైనా దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. వీడేమంటున్నాడు? మీరు నమ్మారు కానీ నేను అటువంటి వాడిని కాను, నాకు అనుభవం ఉంటేనే నమ్ముతాను. నా చెయ్యి తీసుకెళ్ళి ఎక్కడెట్టాలి?
ఆయన గాయాల్లో పెట్టి ఓహో ఎంత లోతుందో చూసిన తర్వాతే నేను నమ్ముతాను. ప్రియమైనటువంటి దినబడిలారా గమనించండి. నీవు కూడా నాకేదో జరిగితేనే నమ్ముతాను అనుకుంటున్నావా? అటువంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచన చేయవద్దు. ప్రియమైనటువంటి దినబడిలారా, యేసయ్య వాడున్నప్పుడు తర్వాత కొన్ని రోజులాగి మళ్ళా వచ్చాడు. ఇప్పుడు తోమా గారు కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు చదవమ్మా, చదువు. తోమాను చూచి నీ వేలు ఇటును చాచి నా చేతులు చూడుము, చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యుడై ఉండి ఏమున్నాడట? అవిశ్వాసిగా ఉన్నాడు. దేవుని బిడ్డవై ఉండి దేవుని శక్తిని ఎరిగి దేవుని కార్యాలు ఎరిగి జీవితంలో అనేక అనుభవాలు కలిగిన నీవు పునరుద్ధానుడైన యేసును నమ్మకపోయినట్లయితే నీవు అవిశ్వాసివే అని ప్రోపేట మనం చేస్తూ ఉన్నాను. పలికినటువంటి 6వ మాట మీ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో ఉంటుంది 21వ అధ్యాయం 5వ వచనములో. మరొకరు చదవండి. నువ్వు చదివగా ఎవరాలో వెనకాల ఉన్న వాళ్ళకి నో ఛాన్స్. దయచేసి ఎప్పుడు చదవద్దు. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు వారికి దర్శనమిచ్చి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత వారికి కనపడి వారికి అధికారం ఇచ్చి మీరు తేళ్లను పట్టుకుంటారయ్యా, విషకరమైనది ఏది తాగినా మీకేమి హాని చేయదు, మీకు అధికారం ఇస్తున్నాను, మా సాక్షులుగా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని ఇన్ని చెప్పితే పేతురు గారు వలట్టుకుని నువ్వు వస్తావరా దిదువా అని అడిగాడు. నేను వస్తానని వెళ్ళిపోయాడు. యేసు రక్తములో కడగబడిన సోదరి, నేను పరిచర్య చేస్తానని అభిషేకం పొందిన సోదరి, శాపాన్ని నీ ఇంటికి తీసుకురావద్దు. ఆదివారమును ఎట్టి పరిస్థితుల్లో నీవు ఇంటికాడ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు అభిషేకించబడ్డావు. చేపలు పట్టడానికి వెళితే దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. పునరుద్ధానుడైన తర్వాత కూడా అధికారం ఇచ్చాడు. సాక్షులుగా ఉండమని చెప్పాడు. యెరూషలేములో నిలవమని చెప్పాడు. కానీ వారు అక్కడికి వెళ్ళారు, చేపలు పట్టడానికి వెళ్ళారు. ఏమైనా దొరుకుతాయా? ఏమైనా దొరికినాయా? రాత్రంతా శ్రమ పడ్డారు కానీ ఏమైనా దొరికినాయా? ఏమీ దొరకలేదు. ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. చూడండి ఎంత ప్రేమ. నీ వాగ్దానం నువ్వు మర్చిపోయినా, నీ దర్శనాన్ని నువ్వు మర్చిపోయినా, నీ తీర్మానము నువ్వు మర్చిపోయినా, నీ అభిషేకాన్ని నువ్వు మర్చిపోయినా, నీ దేవుడు మాత్రము నిన్ను నన్ను ఎన్నడు మరువడు. వచ్చి ఏమంటున్నాడు? పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏదైనా ఉన్నదా అని వారిని అడిగితే ఏమన్నారు వాళ్ళు? ఏముండదు. ఆశీర్వాదం అని ఇంటిలో ఉండదు, శాంతి సమాధానం అని ఇంటిలో ఉండదు. ఉన్నట్టుగా నువ్వు బిల్డప్ ఇవ్వడమే తప్ప నిజమైన శాంతి సమాధానము ఆరోగ్యము సంతోషము సమాధానము ఉండదు. ఎందుకంటే అభిషేకించబడిన వారము దేవుని పని చేయకుండా ఇంటికాడ ఉంటున్నాం. ఏమి ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడుకైనా మించిపోయింది లేదో. దేవుడు అన్నాడు, నేను చెప్పినట్టు చేయండి అయ్యా. కుడి పక్కన వలై విస్తారమైన చేపలు పట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మన ప్రశ్న వేస్తున్నాడు, నీ వద్ద ఏముంది? ఇది నాన్న ఏముంది? అమ్మ నీ వద్ద ఏముందంటే శిష్యుని భార్య ఏం చెప్పింది? నా ఇంటిలో చెప్పండి నూనె కొండ ఉంది. చెప్పగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యొద్ద ఇది ఉంది. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయ్యా, చాలు, నాకు నేను ఆశీర్వదిస్తాను. నీవు బిగబెట్టుకుని ఉంటున్నావు, ఏమి పొందలేకపోతున్నావు. దేవుడి చేతిలో పెట్టు, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవునికి పని చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడితే పునరుద్ధానుడైన యేసు వాగ్దానము చేశాడు, సదాకాలము నేను మీతో ఉంటాను. మనుషులు వాగ్దానం చేస్తే వదిలేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ దేవుడు వాగ్దానం చేసిన వాడు తగినవాడు. టైం అయిపోతుంది. చివరిగా ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. సీమోను పేతురును పిలిచాడు 15వ వచనములో.
పిలిచామంటున్నాడు కదా. సీమోను పేతురు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే ఇక్కడ కూర్చున్న వారందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. ప్రేమించుడు దేని వల్ల? ప్రేమించడం అంటే 20 అధ్యాయాలు చదవడం కాదు. ప్రేమించడం అంటే దశంభాగం పట్టుకొచ్చి ఇవ్వడం కాదు. ప్రేమించడం అంటే ఆ కానుకలు ఈ కానుకలు ఇచ్చేసి నేను ప్రేమిస్తున్నాను అని కాదు. ప్రేమించడం అంటే ఆ చేపలు చుట్టేసి ఊడిచేసి కడిగేస్తాం కాదు. మందను మేపాలా, గొర్రె పిల్లలను కాయాలా, గొర్రెలను మేపాలా అంటే ఆయన పని చేయాలా. ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన పని చేసేవారముగా ఉండాలా. ఈ పునరుద్ధానుడైన యేసు ఈ ఆఖరి మాటగా 7వ మాటగా మనతో మాట్లాడుతున్నాడు. నా పని చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరిని పంపుదును నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఇలా ఎవరు పోవుదురు నాకై, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా. నేనున్నాను. ఎవరు వెళ్తారు? నేను వెళ్తానయ్యా, నేను వెళతాను. అది కావాలి. పరిచర్య కొరకు నేను వెళతాను, ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికైనా నేను వెళతాను. అటువంటి పునాదిలోనికి పునరుద్ధానుడైన యేసు బిడ్డలుగా మనం రావలసిన వారమై ఉంటున్నాం కనుక ప్రభు పేట మనం చేస్తున్నాను. సిలువలో 7 మాటలు పలికాడు. ఇక్కడ 7 సందర్భాల్లో యేసు పలికిన మాటలు, పునరుద్ధానపు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? 2వ మాట, మీకు శుభము కలుగును గాక, భయపడకుడి. 3వ మాట, లేఖనముల ద్వారా వారిని హెచ్చరించుట. 4వ మాట, శిష్యులకు సమాధానము అనుగ్రహించుట. 5వ మాట, అవిశ్వాసివి కాక విశ్వాసివిగా బ్రతకమని. 6వ మాట, మీ యొద్ద ఏమైనా ఉన్నదా? 7వ మాట, నా గొర్రెలను మేపము. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, 7 మాటలు తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఈ కేక్ సగమే ఇచ్చారు, నా డ్రింక్ పాట్ ఎవడో తాగేసి మోతెట్టాడు, సగమే ఉంది. ఈ కాదు కబుర్లు చెప్పుకునేది. ఏం చెప్పాలా? 7 మాటల్లో నేను ఎన్ని మాటలు నెరవేర్చగలను? అసలు నెరవేర్చగలనా లేదా? నెరవేర్చకపోతే ప్రభువా నెరవేర్చుటకు నాకు సహాయము చెయ్యి అనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. అందరు లేచి నిలబడదాం. సమయం అయింది. ఇది నన్ను ఆధ్యాత్మికముగా జీవమును కోల్పోయినా, ప్రార్థనను కోల్పోయినా, ప్రియ సోదరి సోదరుడా, మన ప్రభు పునరుద్ధానుడైన యేసు మనను నిలబెట్టగలిగినటువంటి దేవుడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కనుపడినాడు. అందరూ లేచినాడు, స్వామి భక్తుల కనుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. లేతునని తాను చెప్పినట్లు, లేతునని తాను చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. ప్రార్థించుదాం. ప్రియ సోదరి సోదరుడా, చెప్పబడిన మాటలు నిన్ను కించపరచడానికో, నిన్ను ఎత్తి చూపడానికో, నా లోట్లు బయట పెట్టడానికో కాదు. మరి ఆ శక్తి
స్త్రీల సిద్ధపాటు. శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న యేసుని గుర్చిన ఆలోచన, భయపడి తలుపులను వేసుకుని కూర్చున్నటువంటి శిష్యుల యొక్క కలవరము, యేసుని నమ్మక, చూచిన నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అనే మాట బయటికి రావడానికి బలహీనుడైన తోమ బలపరచబడుట, యేసు లేకుండా ఏమి మిగలదు, ఏమి ఉండదు అనే సత్యాన్ని తెలియచేయుట, ఆయన పని చేయుట అని 7 అంశాలు మేము మన ముందు పెట్టుకున్నాం. ఇది మనం స్వపరిశీలన చేసుకోవడానికి 2021 సంవత్సరము ఈ దినము నుండి దిద్దుబాటు కలిగిన వారముగా ప్రభు యొక్క కృపలో మనము ఆనందిస్తూ ఆశీర్వాదము పొందుతూ ఆయురారోగ్యాలు కలిగి ముందుకు సాగాలని హెచ్చరిక చేయడం జరిగింది తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షముగా కానీ మిమ్మలను తిట్టాలని కానీ బయట పెట్టాలని కానీ లేక మీ మీద దురాభిమానము పెంచాలని కాదని మీకు మనం చేస్తూ ఉన్నాను. కనుక విత్తబడిన మాటలు ఒకసారి ధ్యానం చేసుకుని ప్రభు కృపకు మనము అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పునరుద్ధానుడైన యేసుని గూర్చినటువంటి మాటలు 7 మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాము నా తండ్రి నాయన. అవి మా జీవితాలు అన్వయించుకొని మరెక్కువగా నిన్ను సంతోషపెట్టేవారుగా, మరెక్కువగా నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించేవారుగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నా. మహిమ, ఘనత, ప్రభావములను మీకే ఆరోపిస్తూ మా ప్రభావ మమ్మల్ని విశ్వాసులు స్థిరపరిచి బలపరిచి, శిష్యులు ఏది రీతిగా రాబో దినాల్లో జీవాధిపతిని చంపిదని కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినందుకు మేము సాక్షులు అని గొప్ప ధైర్యముగా ప్రకటించారో, ఆ రీతిగా నీ కొరకు సంఘములో సమాజంలో వాడబడే భాగ్యం ఒక దయచేయమని మా ప్రభువు మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి అయిన బిడ్డలైన మనకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.